కశ్మీర్ మొత్తాన్ని భారత్ లో విలీనం చేయాలన్న సర్దార్ పటేల్ ఆకాంక్షను జవహర్లాల్ నెహ్రూ అంగీకరించలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. చరిత్ర రాయడంలో సమయం వృధా చేయకుండా దానిని సృష్టించడానికి అలుపెరగని కృషి చేయాలని సర్దార్ పటేల్ విశ్వసించారని మోదీ పేర్కొన్నారు. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తప్పుడు విధానం కారణంగా ఇప్పటికీ ఉగ్రవాద సమస్య వెంటాడుతోందని మండిపడ్డారు. విభజన శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐక్యతా దినోత్సవంలో పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని దేశమంతటా ఘనంగా నిర్వహించారు. గుజరాత్ కెవాడియాలో జరిగిన ఏక్తా దివస్ లో పాల్గొన్న ప్రధాని మోదీ సర్దార్ పటేల్ 597 అడుగుల విగ్రహం వద్ద పుష్పాలు, నీటిని సమర్పించి నివాళులర్పించారు. ఈ సమయంలో సైన్యం హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించింది. గణతంత్ర వేడుకల మాదిరిగా మూవింగ్ పరేడ్ నిర్వహించారు. సైన్యం, సిఏపీఎఫ్, వివిధ రాష్ట్రాల పోలీసు బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఆపరేషన్ సింధూర్ సహా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర నిరోధక చర్యల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన శౌర్య చక్ర గ్రహీతలు కూడా ఇందులో పాల్గొన్నారు. కవాతులో భాగంగా ప్రధాని మోదీకి గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారిని సిమ్రాన్ భరద్వాజ్ నేతృత్వంలోని బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా సైనిక దళాలు, పౌరులతో ప్రధాని ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. सरदार वल्लभ भाई पटेल की दूरदर्शिता एवं कार्यों द्वारा संभव बनाया जा सका. చొరబాటుదారుల నుంచి తీవ్ర ముప్పు ఎదుర్కొంటోందన్న మోదీ వారు దేశంలో ప్రవేశించి వనరులను దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యను విస్మరించి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ భద్రతతో రాజీ పడ్డారని విమర్శించారు. आज की युवा पीढ़ी में बहुत से लोगों को पता नहीं होगा, सरदार साहब चाहते थे जैसे उन्होंने बाकी रियासतों का विलय किया वैसे ही पूरे कश्मीर का विलय हो, लेकिन नेहरू जी ने उनकी वो इच्छा पूरी नहीं होने दी. कश्मीर को अलग संविधान, अलग निशान से बांट दिया गया. कश्मीर पर कांग्रेस ने जो गलती की थी उसकी आग में देश दशकों तक जलता रहा. कांग्रेस की लचर नीतियों के कारण कश्मीर का एक हिस्सा पाकिस्तान के अवैध कब्जे में चला गया. पाकिस्तान ने आतंकवाद को हवा दी, फिर भी कांग्रेस हमेशा आतंकवाद के आगे नतमस्तक रही. కాంగ్రెస్ పార్టీ ఆంగ్లేయుల నుంచి బానిస మనస్తత్వాన్ని వారసత్వంగా తెచ్చుకుందన్న మోదీ ప్రస్తుతం ఆ తరహా ధోరణిని పూర్తిగా రూపుమాపుతున్నట్లు పేర్కొన్నారు. దేశ ఐక్యతను బలహీనపరిచే చర్యలను ఉపేక్షించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ऑपरेशन सिंदूर के बाद विदेशों में गए हमारे सर्वदलीय प्रतिनिधि मंडल में भी हमने एकता की इस झलक को देखी है. राजनीति हितों के लिए देश की एकता पर प्रहार की सोच ये गुलामी की मानसिकता का हिस्सा है. कांग्रेस ने अंग्रेजों से केवल पार्टी और सत्ता ही नहीं पाई, गुलामी की मानसिकता को भी आत्मसात कर लिया था. ఐక్యతా దినోత్సవం సందర్భంగా కెవాడియాలో నిర్వహించిన ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని చాటేలా శకటాల ప్రదర్శన అద్భుతంగా సాగింది. అసోం పోలీసుల మోటార్ సైకిల్ డేర్ డెవిల్ ప్రదర్శన ఔరా అనిపించింది. और उनके साथी प्रस्तुत कर रहे हैं भारत माता फॉर्मेशन, जिसमें हमारे देश की संस्कृति